కాటేసే పాముని పాలు పెట్టి పెంచడం అంటే ఏదేనేమో. ఈ కేసు మన ఒడిశా ఆంధ్ర బార్డర్ అయిన పర్లాకిమిడిలో జరిగింది. వీడిని పూర్తిగా చూడండి, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాజ్యలక్ష్మి ఇంకా తన భర్తకి పెళ్ళయి 25 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు. అయితే వాళ్ళు అలా రోడ్డు మీద వెళ్తుండగా ఒక చెత్తకొప్పులో చిన్న పిల్ల ఏడుస్తూ కనిపించింది. ఎవరో ఆ చెత్తకొప్పులో పడేశారు. ఇక దేవుడు మాకిచ్చిన వరం అని చెప్పి అందరి ముందు దత్తకు తీసుకున్నారు. అక్కడికి 1 year తర్వాత ఈ రాజ్యలక్ష్మి వాళ్ళ భర్త హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయాడు. ఇక అప్పటి నుంచి నేను బ్రతికితే నా కూతురు కోసమే బతకాలని చెప్పి తనని హాస్టల్ కి పంపించలేక భువనేశ్వర్ నుంచి పర్లాకిమిడి వచ్చి ఒక ఇంటిని రెంట్ తీసుకుని మంచి స్కూల్లో జాయిన్ చేసి దగ్గరుండి మరి చదివించేది. అలా ఈ పాపకి 13 సంవత్సరాలు వచ్చాక తనకన్నా మేజర్ అయిన 2 అబ్బాయిలతో అఫైర్ పెట్టుకుంది. గణేష్ రాత్ ఇంకా దినేష్ సాహు. ఈ గణేష్ రాత్ అనేవాడు ఒక గుడి పూజారి. అయితే ఈ మ్యాటర్ వాళ్ళ అమ్మకి తెలిసాక గట్టిగా తిట్టింది, ఇంకా కొట్టింది కూడా. మన ప్రేమకి మా అమ్మ అడ్డొస్తుంది, సో చంపేద్దామని వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు. పాలలో మత్తు మందు వేసి పడుకున్నాక వాళ్ళ లవర్స్ కి కాల్ చేసి పిల్లో సహాయంతో చంపేశారు. మార్నింగ్ అయ్యాక మా అమ్మ హార్ట్ అటాక్ తో చనిపోయిందని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి బాధపడిన ట్యాక్ చేసింది. తరువాత ఈ అమ్మాయిని రాజ్యలక్ష్మి వాళ్ళ అన్నయ్య పెంచుకునేవాడు. అలా ఒక రోజు తన మొబైల్ మర్చిపోయి హాస్టల్ కి వెళ్ళిపోయాక క్యాజువల్ గా తన మొబైల్ ని చెక్ చేశారు. అప్పుడు దొరికిపోయారు, వీళ్ళే ప్లాన్ చేసుకుని చంపేశారు అని. అయితే ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి అవేర్నెస్ కోసం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చెక్ చేయండి, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి.